నిన్న నేను వీడియోలో చెప్పినట్లు భారీ వృక్షాలు కరెంటు స్తంభాల పక్కనే ఉన్నవి వాటిని తొలగించాలి అని రిక్వెస్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ లాస్ట్ నైట్ వచ్చిన గాలులకి వర్షానికి ఆ బాదం చెట్టు అనేది విరిగిపడి కరెంటు తీగల మీద డ్యామేజ్ అయింది. మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు దాన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూడవచ్చు, జూమ్ చేస్తున్నాను. ఇవన్నీ నీళ్ళతో ఉన్నాయి, నీళ్ళు నిండి ఉన్నాయి. నేను నడవలేకపోతున్నాను కూడా. లాంగ్ షాట్లో చూడండి, ప్రొక్లైనర్తో వాళ్ళు తీసేస్తున్నారు దానిమ్మ చెట్టుని. ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఒకటి ఉంది ఇంగ్లీష్లో. మనకి ఎప్పుడో విపత్తులు కలిగినప్పుడు అంతా జరిగిన తర్వాత రెస్పాండ్ అయ్యే కన్నా రోజు వాళ్ళ ఇన్స్పెక్షన్లో భాగంగా చూస్తూనే ఉంటారు ఏ చెట్లు ఉన్నాయి, ఏ తీగల పక్కన. ఇప్పుడు అంతా డ్యామేజ్ అయిన తర్వాత ఆ పోలు కూడా ఇరిగిపోయినట్లుంది. చూడండి, ఇదే మెయిన్ రోడ్డు. నేను ఈ మెయిన్ రోడ్లో చేసిన వీడియోకి 152K వ్యూస్ వచ్చినాయి. మీ అందరి సహకారం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరొకసారి దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఆ బాదం చెట్టు నిన్న చూపించాను నేను. ఆల్మోస్ట్ తొలగించేశారు. ఆ పోలు, కరెంటు పోలు కూడా విరిగిపడి ఉంది. చూడండి, మోకాళ్ళ నొత్తు నీళ్ళలో నడుస్తున్నాను నేను. మరొకసారి కొంతమంది రకరకాల కామెంట్లు పెట్టారు నేను చర్చిని చూపిస్తే. చర్చి రోడ్డు మెయిన్ రోడ్డు కాబట్టి ఇది చర్చిని చూపిస్తే అయినా నాకు ఇబ్బంది ఏం లేదు. ఇదిగో చూడండి, మరొకసారి సెంట్ మార్క్ సెంట్ దానికి లోదరని చర్చి. బస్సు వెళ్తుంటే చూడండి నీళ్ళు ఎలా వెళ్తున్నాయో. అస్సలు చెత్త మొత్తం ఎంట్రన్స్లో పెరిగిపోయింది. చర్చి ఎంట్రన్స్లో, సెంట్ మార్క్ చర్చి ఎంట్రన్స్లో చూడండి. వెనక ముందు ఎటు చూసినా నీళ్ళే. ఇది చూడండి, ఆటో స్టాండ్ మునిగిపోయి ఉంది. నేనైతే కొట్టుకుపోతున్నాను. మీ దగ్గరికి తీసుకెళ్తున్నాను. చూడండి, భారీ వృక్షం. నిన్న చెప్పాను నేను షార్ట్ వీడియోలో చేశాను, 1 minute వీడియోలో. భారీ వృక్షం పక్కనే కరెంట్ తీగలు. నేను ఏదైతే ప్రిడిక్ట్ చేశానో అదే జరిగితే కరెంటు తీగలు మున్సిపాలిటీ వాళ్ళు. చూడండి, ఇంత భారీ వృక్షం. తీగలు, కరెంటు తీగలు. మున్సిపాలిటీ వాళ్ళు కష్టపడి తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. చూడండి, చీరాల మున్సిపల్ కమిషనర్ గారే స్వయంగా పర్యవేక్షిస్తూ దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాలతో సిబ్బంది ఎంత రిస్క్తో ఆ భారీ వృక్షాన్ని తొలగించే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ గారిని రీలుగా అభినందించాల్సిన విషయం. చూడండి, ఆ భారీ వృక్షం. నాకెందుకు అనిపించింది నిన్న తీయాలని. ఈ భారీ వృక్షం
తీగల ప్రక్కనే ఉందని. అనుకున్న విధంగానే అది జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ముందు మున్సిపాలిటీ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇద్దరు కోఆర్డినేట్ అయ్యి తీసేసారు. చెట్లు అయితే పోల్ కూడా ఒరిగిపోయి ఉన్నది. పోల్ చూస్తే అది ఒరిగి ఉన్నది. వర్కర్స్ పాపం వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉండిపోయారు. సో చెట్టుని తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ రోజుకైతే కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. కమిషనర్ గారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పనిని వేగవంతంగా చేపించినందుకు. ప్రజలందరూ కూడా ఎప్పుడైనా మీరు ఇలాంటి భారీ వృక్షాలు, కరెంటు తీగల పక్కన చూసినట్లయితే మీ వార్డు కౌన్సిలర్కైనా ఇన్ఫార్మ్ చేయండి. మీరు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, సిబ్బంది అందరూ కూడా ఎలా ఉన్నారు. ఓకే, కమిషనర్ గారు, థ్యాంక్ యూ కమిషనర్ గారు ఫర్ క్లియరింగ్ దిస్ disturbance and other municipal సిబ్బంది. చూశారు కదా, నిన్న నేను చెప్పినట్లు ఎక్కడో లేదు ఇది నేను ఎదురు అని. ఇదే జరిగింది. సేమ్ ఇదే స్పాట్లో నేను తీసాను నేను చెట్టు.